ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి iQOO Neo 10 Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తోటి 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో పాటు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, అది కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు గనక గేమర్ అయి ఉన్నట్లయితే లేదా గేమింగ్ ఎక్కువగా ఆడుతుంటారు అన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోల్యూషన్ సహాయంతో 144 FPS దాకా మీరు BGMI గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. iQOO Neo 10 అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ ఫీచర్స్ అన్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ ద బాక్స్ కంటెంట్స్ తో సహా. సో అంతా బానే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ కొంచెం బ్రాండ్స్ తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ ఉంది. అండ్ దీని తర్వాత కొన్ని IMEI అలాగే సీరియల్ నెంబర్ కి సంబంధించినటువంటి స్టిక్కర్స్ వీటిని పక్కకు పెట్టారంటే యూజర్ మాన్యువల్స్ యూజువల్ గా చదవము. అండ్ ఒక TPU కేస్ ఇచ్చారు ట్రాన్స్పరెంట్ ది. అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ తో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. అండ్ ఫైనల్లీ హియర్ 120 వాట్స్ ఆఫ్ చార్జర్ కూడా మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. దీన్ని వీళ్ళు ఇన్ఫెర్నో రెడ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. డ్యూయల్ టోన్. యూజువల్ గా మనం ఇలాంటివి రేస్ కార్స్ మీద ఈ కలర్ ప్యాటర్న్ అయితే చూస్తుంటాము. మరొక వేరియంట్ కూడా ఉంటుంది, టైటానియం క్రోమ్ వేరియంట్. సో టైటానియం కన్నా ఈ డిజైన్ అయితే మీరు చూడండి. అండ్ ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికే స్కాచ్ సెన్సేషన్ యూపీ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. సో కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అండ్ మిడిల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. మ్యాటి ఫినిష్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్ స్మర్జెస్ ఏవైతే ఉన్నాయో దీని మీద అయితే తొందరగా అట్రాక్ట్ అయితే అవ్వదు. ఇది IP65 రేటింగ్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక IR బ్లాస్టర్ తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీని థిక్నెస్ విషయానికి వచ్చారంటే 8.09 mm థిక్నెస్ రావడం జరుగుతుంది. అండ్ వెయిట్ వచ్చేటప్పటికే మీకు 206 grams రావడం జరుగుతుంది. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ తోటి ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా అండ్ ఈ వెయిట్ లో తీసుకొచ్చారు సరా, ఇది మాత్రం సూపర్ క్రేజ్ అనిపిస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే బూట్ చేద్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 10-bit ప్యానల్ AMOLED డిస్ప్లే ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. HDR10, HDR10+ లాంటి కంటెంట్ అంతా మీరు యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో మీరు వాచ్ చేయడంతో పాటు మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇంటర్ఫేమ్ పొల్యూషన్ సహాయంతో అప్ టు 144 Hz దాకా మనకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో బేసిక్ గా మీరు ఫోన్ వాడుతున్నప్పుడు 120 Hz దాకా మీకు మాక్సిమం వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు LTPO లాంటి టెక్నాలజీ అయితే లేదు. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మాత్రం సూపర్ క్రేజీ 2000 nits నార్మల్ లైఫ్ లో, అంటే మీరు నార్మల్ గా యూజ్ చేసినప్పుడు ఒకవేళ హై బ్రైట్నెస్ మోడ్ ఆల్మోస్ట్ ఆల్ 5500 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఇంతేకాదు 4320 PWM డిమ్మింగ్ కూడా ఉంటుంది. లో లైటింగ్ లో నైట్ టైం బెడ్ మీద పడుకున్నప్పుడు మీ కంటెంట్ చూసినప్పుడు మీ కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంతా బానే ఉంది, కానీ దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇచ్చి ఉంటే కనుక సింప్లీ క్రేజీ. సో ఓవరాల్ గా మీ కంటెంట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్లాట్ స్క్రీనే, ఇది కర్వ్డ్ స్క్రీన్ అయితే కాదు. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి 360 degrees స్పెషల్ ఆడియో కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గాను క్రిస్ప్ అండ్ క్లియర్ గాను ఉంది. బట్ ఆ డాల్బీ అట్మాస్ ఆడియో లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బై ద వే ఇది వైర్ అండ్ వైర్లెస్ ద్వారా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి ఇండియాలో మొట్టమొదటిసారిగా Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది 4 nanometer BlueField టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 3.2 GHz గా మనకి రావడం జరుగుతుంది. Adreno కి సంబంధించినటువంటి 720 GPU ఏదైతే మీకు Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ లో వాడినటువంటి GPU ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ Q1 చిప్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ముఖ్యంగా దీని వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు పిక్చర్ షార్పర్ తో పాటు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోల్యూషన్ సహాయంతో 144 FPS దాకా మీకు గేమ్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు BGMI లాంటి ఆడినా కానీ అప్ టు 120 FPS దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే గేమ్ సపోర్ట్ చేయడం కాదు, దీంట్లో ఎక్కువ ఫ్రేమ్స్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మీకు మరింత స్మూతర్ ఎక్స్పీరియన్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్రేమ్ మీటర్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో దట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత ఫ్రేమ్స్ తోటి ఇది వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూస్ గేమింగ్ లో కంపెనీ క్లెయిమ్ చేయడం అప్ టు 1 hour దాకా మీరు 120 FPS లో మీరు గేమింగ్ అయితే ఆస్వాదించవచ్చు అంట. ఈవెన్ ఇది ఛార్జింగ్ బైపాస్ టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇది ఒకటే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. 5X మనం ఆల్రెడీ చూస్తున్నాం, బట్ 5X అల్ట్రా ఏదైతే ఇంకా బెస్ట్. అండ్ UFS 4.1 ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ దీన్ని ఒక
ఫ్లాగ్షిప్ ఫోన్ కింద మీరైతే కన్సిడర్ చేయొచ్చు, ముఖ్యంగా బడ్జెట్ లో. అండ్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఏదైతే ఉందో మీకు UFS 3.1 స్టోరేజ్ తో మన ముందు తీసుకొచ్చారు. సో అది కూడా 4.0 తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది అప్రాక్సిమేట్లీ 2.4 మిలియన్ స్కోర్ యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్, విచ్ ఇస్ గుడ్. అండ్ ఆఫ్ కోర్స్ గేమ్ ఆడుతున్నాం అన్నట్టయితే ఫోన్స్ సాధారణంగా హీట్ అవడం అనేది వెరీ కామన్. దీంట్లో మనకి ఇచ్చినటువంటి లార్జెస్ట్ వేపో ఛాంబర్ 7000 mm² గా మనకు రావడం జరుగుతుంది. మొబైల్ ఫోన్ ని ఎలాంటి హీట్ కాకుండా కన్సిస్టెంట్ గా గేమ్ ప్లే కి మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వీటిని పక్కకు పెట్టారు అంటే ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ మరొక 3 years ఆఫ్ మేజర్ OS అప్గ్రేడ్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైల్ ప్యాడ్ వచ్చేటప్పుడు మనకి డిఫాల్ట్ డైల్ అనే ప్రొవైడ్ చేస్తారు. కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ వెళ్ళదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు ఏ లేకుండా ఏ ఫోన్ కూడా మనకి స్మార్ట్ ఫోన్ అయితే కాదు. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఏకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో ఏదైనా తీసుకున్నారనుకోండి, ఆ ఫోటోలో మీరు కంటెంట్ ని కాపీ చేసుకోవడం, సర్కిల్ టు సెర్చ్, అలాగే ఏ ఇమేజ్ ఎక్స్పాండర్, సో ఫోటోస్ కి సంబంధించినటువంటి క్వాలిటీని మనం ఎన్హాన్స్ చేసుకోవడం కోసం, అండ్ వీటితో పాటు ఏ మ్యాజిక్ మూవీ లాంటి ఫీచర్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్. సో అంతా బానే ఉంది, కానీ దీంట్లో మనకు కొన్ని బ్లాట్వేర్ అయితే డైరెక్ట్ గా డిఫాల్ట్ గా కొన్ని అయితే ఇచ్చారు, చిన్న చిన్న గేమ్స్ లాంటివి. సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఇది ఇందులో హైలైట్ పార్ట్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో మ్యాసివ్ బ్యాటరీ. మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ 1.5 day బ్యాటరీ బ్యాకప్ పక్కా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే 2.5 days దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ కదా అని చెప్పి మళ్ళీ ఇది ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ టైం తీస్తున్నాను అనుకోకండి. 120 watts ఆఫ్ ఛార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేశారు. ఇది 1% to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 19 minutes లో, కంప్లీట్ 100% అవ్వడానికి జస్ట్ 36 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, దీంట్లో వైర్ ద్వారా రివర్స్ ఛార్జ్ టెక్నాలజీ లాగా లైక్ పవర్ బ్యాంక్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 10 watts మనకు రావడం జరుగుతుంది. TWS బడ్స్ కావచ్చు లేదా మీ యాక్సెసరీస్ కావచ్చు, వాటిని కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. కంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే సుమారుగా 23 hours అలాగే 7.8 hours 4K వీడియో రికార్డింగ్ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు రీల్స్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక 18 hours BGMI 144 FPS ని సెలెక్ట్ చేసుకొని మీరు గేమ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ మీకు 10 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. ఇంకా డీటెయిల్ గా దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 అలాగే వైఫై 7 సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సుమారుగా 24 యాంటెనాస్ ఈ మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూతో పెట్టడం జరిగింది. బేసిక్ గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇట్లా హోల్డ్ చేసినా కానీ ఎక్కడ మీకు సిగ్నల్స్ అనేవి బ్లాకేజ్ అవ్వకుండా ఇవి మీకు సపోర్ట్ చేయడంతో పాటు హై స్పీడ్ డేటాకి మీకు ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో కాల్ డ్రాపింగ్ లాంటి ఫీచర్స్ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది 5G అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి టోటల్ 16 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీస్ మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా ఏరియాలో నేను జియో అలాగే ఎయిర్టెల్ రెండింటిని టెస్ట్ చేశాను. రెండింటి ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా క్వైట్ రెగ్యులర్ గా నేను ఫ్లాగ్షిప్ లో చూసినటువంటి అవుట్పుట్ మనకి ఇందులో రావడం జరిగింది. ఈవెన్ ఇందులో మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసోనిక్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కాదు. అండ్ ఇంట్రెస్టింగ్ దీంట్లో మనకి NFC తో పాటు IR బ్లాస్టర్ ని కూడా తీసుకొచ్చారు. అండ్ బాటమ్ ఉన్నటువంటి USB పోర్ట్ కూడా USB 2.0 ని తీసుకొచ్చారు. ఇక్కడ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. USB 3 series ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రైమరీ సెన్సార్ సోనీకి సంబంధించినటువంటి IMX 889 సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా వివోకి సంబంధించినటువంటి ఆల్గరిథం ని అడాప్ట్ చేసుకొని తీసుకొస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా 1x అలాగే 1.5x అలాగే 2x దాకా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. అల్ట్రా వైడ్ సెన్సార్ ద్వారా మీరు క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. బట్ అల్ట్రా వైడ్ ఎక్కువగా మనం ఎక్స్పోజర్ చూస్తుంటాం. కలర్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రేర్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీరు 4K 60 FPS దాకా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కూడా మీరు ఇంట్రెస్టింగ్ గా 4K 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బై ద వై ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది అవైలబుల్ వేరియంట్స్ విషయానికి వచ్చారంటే 8+128 అలాగే 8+256 అలాగే 12+256 తో పాటు 16+512GB. ఇక్కడ మీరు చూసినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో అన్నిటికంటే హై ఎండ్ వేరియంట్. దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 29,999 నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 38,999 కి మీకు రావడం జరుగుతుంది. అది కార్డ్ ఆఫర్స్ తో. అదే నార్మల్ గా అయితే మరొక 2,000 రూపీస్ ఎక్సెస్ గా మనం పే చేయాల్సి ఉంటుంది. బట్ దీంట్లో మీకు 8,128 కి బదులుగా 8,256 బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చుంటే ఇది సింప్లీ క్రేజీ ఉండేది. ఎనీవే ఈ ప్రోడక్ట్ ఈ రోజు నుంచి అఫీషియల్ గా వీళ్ళు ప్రీ బుకింగ్ లో కూడా తీసుకొచ్చారు. సో ప్రీ బుకింగ్ లో కొన్ని ఆఫర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ICICI SBI అలాగే HDFC బ్యాంక్ మీద మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు గనక ఐకు లేదా వివో మొబైల్ ఫోన్స్ ఎక్స్చేంజ్ లో పెట్టుకుంటున్నారు
తీసుకున్నారు అన్నట్లయితే 4000 బంప్ ఆఫర్, అలాగే రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా 2000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతా బానే ఉంది. ఇక మన ఫోన్ కొనుక్కున్న తర్వాత మరి సర్వీస్ పరిస్థితి ఏంటి అని అంటే త్రూఅవుట్ పాన్ ఇండియా వీళ్ళకి 650+ సర్వీస్ సెంటర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వివోకి సంబంధించినటువంటి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లోనే ఐకో మొబైల్ ఫోన్ కూడా వీళ్ళైతే సర్వీస్ చేస్తారు. సో దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 30,000 రూపాయలు, అందులో కూడా పవర్ఫుల్ ప్రాసెసర్, ముఖ్యంగా లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉండాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఒక లుక్ వేయండి. అండ్ మీకేమనిపిస్తుంది? 30,000 రూపీస్ కి ఇది వర్త్ అంటారా? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.